మాత్రమే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ రోజుకి ఒక సమస్య ద్వారా ఇది మీరు నాకు తెలిసి మీరు తీస్తున్న అన్ని సినిమాలు ఇది కొంచెం యూత్ సినిమా. ఇది యువతని చేసిన సినిమాలు, ఎక్కువగా రైతు సమస్యల మీద, నిమ్న వర్గాల మీద ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద సినిమాలు తీసి ఆయన ఫస్ట్ టైం ఒక యూత్ సబ్జెక్ట్ ముందుకు వస్తున్నది అర్థమైంది. బట్ అందులో కూడా చూస్తే అందులో కూడా ఒక సమస్య, ఒక పేపర్ లీక్ అనే సమస్య వలన నిజంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఎంతమంది స్టూడెంట్ల జీవితాలు పాడైపోతున్నాయి, అలాగే అపాత్రదానం జరిగి జస్ట్ లీక్ అవ్వన మూలంగా ఏమాత్రం ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్, ఏమాత్రం అర్హత లేని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారు, ఈ టాపిక్స్ అన్ని ఈ సినిమాలో ఆయన డిస్కస్ చేశారని చెప్పారు. అనిల్ చెప్పాడు కదా ఆయన ఎప్పుడు మారలేదని, కానీ ఆయన ప్రతి సినిమా మార్పు కోసమే ఉంటుంది. ఆయన గురించి చెప్పాలంటే మార్పు కోసం తపన పడుతూ ఏమాత్రం మారని మనిషి నారాయణమూర్తి గారు. ఇది 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 చాలా పెద్ద విషయం. ఇది ఆయనకు వచ్చిన సక్సెస్కి, ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన రెవెన్యూస్కి కారు కాదు, ఆయన తలుచుకుంటే చేపలు కూడా తిరగవచ్చు.